బట్ ఈయన హౌలేగానే ఇవాళ అంటే యూజ్ చేసిన పదజాలం నేను చూశాను. సీఎం అన్నారు, కానీ సీఎం నిన్న అన్నది ఇప్పుడు దీనిలో ఎవరు తప్పు ఉందని మనం అంటాం. ఈయన తప్ప ఆయన తప్ప, కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఒకళ్ళనోళ్ళు ఆ విధంగా తిట్టుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు, కేదార్ ఒక దుబాయ్లో ఒక అతను చనిపోయాడు కేదార్ అని, ఆ చనిపోయిన దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. కేదార్ కేటీఆర్ ఫ్రెండు, వాళ్ళిద్దరు కలిసి డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, డ్రగ్స్ మందు వెళ్ళవడం వల్ల ఆయన చనిపోయాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు. దానికి ఖమ్మంలో కేటీఆర్ స్పందించి ఆయన చాలా ఇంకా తీవ్రంగా ఆయన రెస్పాండ్ అయ్యారు. సో ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో అసలు ఇష్యూస్ పక్కన పెడుతున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు బయటకు వచ్చిన ఇష్యూస్ ఏంది చూడండి, ఫోన్ ట్యాపింగ్, లేకపోతే ఇది అంటే కవితకు సంబంధించిన వివాదం, మొన్న మల్లన్న కవిత కామెంట్స్, అంటే డెవలప్మెంట్ ఇష్యూస్ ఏవి చర్చకు రావట్లే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఇష్యూస్ చర్చకు రావట్లే. రాజకీయ నాయకులు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఏదైనా పరిస్థితి లేదనుకోండి, ఇష్యూస్ డైవర్ట్ అన్నది జరుగుతుంది, డైవర్ట్ పాలిటిక్స్. సో ఈ కామెంట్ ఏం కొత్త కాదు. డ్రగ్స్ మీద కేటీఆర్కు ఛాలెంజ్ విసరడం అన్నది కొత్త కాదు. ఆయన కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఛాలెంజ్ విసిరారు, వైట్ ఛాలెంజ్, నేను చర్చ జరుపుదాం, మీరు చర్చ జరుపుదాం రండి అన్నప్పుడు కేటీఆర్ రెడీ, కానీ రాహుల్ గాంధీ కూడా రావాలి అని ఆయన అన్నారు. అప్పుడు వైట్ ఛాలెంజ్ నేను నీతో కాదు రాహుల్ గాంధీతో తీసుకుంటా, రాహుల్ గాంధీ ఇస్తే నేను కూడా డిఎన్ఏ శాంపుల్ ఇస్తా. డిఎన్ఏ అంటే హెయిర్, ఈ వెంట్రుక శాంపుల్ ఇస్తే కనుక డ్రగ్ తీసుకున్నారో లేదో తెలిసిపోద్ది, దానికి నేను రెడీ, బట్ నువ్వు కాదు, నీ స్థాయి కాదు అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రావాలని ఆయన ఛాలెంజ్ చేశారు. అంటే రాహుల్ గాంధీ తీసుకుంటాడో ఆయన అన్నారు. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దానికి దూరంగా ఉండండి, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడు ఈయన, చిట్చాట్లు పెట్టి. సో అట్లా అంటే ఇప్పుడు కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, నో డౌట్. ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్లో కూడా చాలా వరకు ఏమంటారంటే చాలా సోషల్ మీడియా వాటిలో కొన్ని మెయిన్ శాటిలైట్ ఛానల్స్ కూడా తమ్ము పెట్టి ఆ హీరోయిన్లు ఈ హీరోయిన్లు అది ఇది అని ఫోటో పెట్టి జరిగారు. నిజంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఆయన అన్నందుకు కేటీఆర్ కూడా ఒక సందర్భంలో అసెంబ్లీలో చిట్చాట్ చేస్తూ రేవంత్ రెడ్డి దూకిన గోడలేందో మనకు తెలియదా, ఆయన చూసిన తారలు రేఖలు వాణిలు ఎవరో మనకు తెలియదా, ఇట్లా కేటీఆర్ చిట్చాట్ పెట్టారు. అంటే చిట్చాట్లకు చిట్చాట్ కౌంటర్, డైరెక్ట్గా మాట్లాడితే పరువు నష్టం దావా వేసేందుకు అవకాశం ఉంటుంది. సో అందుకని రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసినప్పుడు మళ్ళీ కేటీఆర్ చిట్చాట్ చేసి ఈయన దుంకిన గోడలు మనకు తెలియదా, ఆయన రాత్రి 3 గంటలకు ఎక్కడికో పోతున్నాడు అంటే ఇవన్నీ ఏంటంటే బిలో ది బెల్ట్ కామెంట్స్. రాజకీయాల్లో ఎక్కడైతే కొట్టరాదో ఆ విధంగా వెళ్ళిపోతున్నాయి ఇద్దరి ఆరోపణలు ప్రత్యారోపణలు రెండు కూడా. సో మళ్ళా అంటే భాష అభ్యంతరకరంగా ఉంటుంది, ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళ మీద ఆరోపణలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. సో అదే ఇవాళ కేటీఆర్ కూడా దాని గురించే మాట్లాడాడు. నువ్వు పోలీసు, నువ్వే ముఖ్యమంత్రి కదా అంటే. ఇంకోటి ఆ మాట అన్నారు, విలన్లను లాస్ట్లో కదా అరెస్ట్ చేసేదని. అంటే విలన్లు అంటే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాస్ట్లో కదా అరెస్ట్ చేసేది అని చెప్పి, అంటే ఇంకా అరెస్టు మిగిలి ఉందని రేవంత్ రెడ్డిని సంకేతం ఇచ్చాడు. దాని మీద వీళ్ళు ఈయన లైవ్ డిటెక్టర్ పరీక్షకు వస్తావా, నువ్వు ఏసీబీ కేసు ఉంది కదా, నీ ఏసీబీ కేసు నా కేసు ఫార్ములా 1 కేసు రెండింటి మీద ప్రమాణం చేద్దారా అని ఆయన సవాల్ ఇస్తున్న పరిస్థితి. సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు చిట్ చాట్ చేస్తే అదే కెమెరాలో మాట్లాడాడు అనుకోండి పరువు నష్టం దావా వేయచ్చు. చిట్ చాట్లో మాట్లాడితే ఏంది ప్రూఫ్ ఏముంది, నేనేం చెప్పలేదని కూడా ఖండించవచ్చు కదా. సో అదొక స్ట్రాటజీ అని మనం అనుకోవచ్చు. మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు